తిరువురు నియోజకవర్గం ఏకొండూరు మండల గిరిజన లంబాడ తండాలలోని కిడ్నీ వ్యాధుల గురించి మరియు అక్కడ డయాలసిస్ సెంటర్ యొక్క సమస్య. చాలా పెద్ద పెన్షన్లు పోతాయి అయిపోతాయి. ఏకొండూరు మండలం తర్వాత అన్ని బిల్లులు మింగుతున్నానండి. 10 ఏళ్ళు నెలకి ఇదే సూపర్ స్పెషాలిటీ ఈ ముగ్గురు ఉండారు ఏర్పడ్డారండి. ఎవరు చుట్టలేదండి. నాకు ఈ షుగర్ లేదు కానీ బీపీ కిడ్నీ పాలు కిడ్నీ ఏమో మంట పుడుతున్నాయండి. వాపు వస్తుంది అంతా వాపు వస్తుందండి. బిల్లులు మింగుతున్నాను అని అసలు పట్టించుకోవట్లేదండి. 9 నెలలు వచ్చింది పింఛన్, ఇప్పుడు తీసేసారండి. ఇట్లేదండి అసలు సంవత్సరంన్నర నుంచి మైలవరం తక్కువ సార్ ఉంది బాగా. మైలవరంలో ఇక్కడ కొండపల్లి దగ్గర ఉంది అడవి క్వారీ అనేది సార్. అక్కడ ఎక్కువ ఉంది సార్. అడవి కొండపల్లి అడవి క్వారీ 25 మంది పింఛని బట్టి వచ్చేటట్టు చేయండి. నేను ఎట్టు బతకాలండి? పిల్లలు చదివిస్తారండి. నెలకి 10 ఏళ్ళు అవుతుందండి. నెలకి 10 ఏళ్ళు అండి. నాకు అసలు 2 కిడ్నీలు అండి. నాకు ఒక కిడ్నీ కాదు. ఏకొండూరు మండలం సార్. మన మండలాధ్యక్షుడు కూడా అదే తండా సార్. అసలే లేదండి. అంత ఆనందం కడుపు అంతా వాపిస్తుందండి. సంవత్సరం అన్నారండి. ఎంతమంది అందరు డీటెయిల్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్. మొత్తం దాంట్లో పెట్టాను. దాంట్లో ఉన్నాయా? మెడాల సంస్థ ద్వారా కూడా ఇచ్చాను. దాంట్లో 10 ఏళ్ళు 9 నెలలు ఇచ్చారండి. మళ్ళీ ఇట్లేదు. 5-6 నెలల నుంచి అసలు రావట్లేదండి. అసలు పిల్లలు బయట చూపించుకుంటే సార్ సీరం క్రియాటిన్ లెవెల్ యాక్చువల్గా ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ వాళ్ళ ద్వారా మేము క్యాంప్ పెట్టాము అది ఇది అని చెప్పి ఉండగానే ఏదో బోర్డర్లో చూపించేసి మీరు మందులు వాడితే సరిపోద్దిలే వెళ్ళండి అంటున్నారు. అసలు ఈ 600 మందికి అప్పుడు చెప్పలేదు. ఇళ్లలో సగం మంది లేరు సార్. ఇప్పుడు 700 మంది. మీకు ప్రాబ్లం ఉంది అని ఎక్కడైనా పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోండి అంటారు. ఎక్కడ పోతే అక్కడ డబ్బులు ఇస్తే ఎక్కువ ఇస్తేనే చూస్తారు, లేకపోతే వెళ్ళిపోమని. అట్టుకుంది మాకు ఎవరు చూస్తున్నారు సార్? 3.7 అట్లా ఉండవాళ్ళు కూడా కనీసం మందులు వాడించాలని కానీ ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేసి పంపించడం తప్పితే ఇంతకుముందు నేను ప్రాక్టీషనర్గా ఉండి వదిలేసాను సార్. ఆర్ఎంపీగా ఉండి వదిలేసి జర్నలిజం చేసి పిఆర్పీ అప్పుడు ఇక మన దీనికి ఉన్నారు భావజాలానికి ఇదంతా చేస్తాను. నేను చీమలపాడులోనే సెటిల్ అయిపోయాను. వీళ్ళ మీద మనం మెడికల్ క్యాంపులు కానీ అవన్నీ అరేంజ్ చేసాం సార్. మన నుంచి కాస్త సహాయం చేసింది కొద్దిగా తోడ్పాటు అందించింది మనమే సార్. సిపిఎం వాళ్ళు మాత్రం కొద్దిగా పోరాటాలు చేశారు. వాళ్ళతో కలిసి రాఘవన్ గారి దగ్గరికి అందరికీ ఇచ్చాను సార్. ఏదో ఒక టైంలో ముందు నేను ఒక టీంని పంపిస్తాను. సరే, వచ్చిన తర్వాత నేనే ఒకసారి వచ్చి దీని మీద అదే సార్ ఈ లోపు మనకి అందరు డీటెయిల్ తీసుకొని ఒకసారి నేను మాట్లాడతాను. అదే సార్ భరోసా కూడా అదే సార్. డయాలసిస్ వచ్చిన దాన్ని ఆయన అక్కడికి లాక్కెళ్తే ఇక్కడ లేరు బాధితులు. సెంటర్ వచ్చిన తర్వాత కూడా మొన్న ఈ రీసెంట్గా లాక్కెళ్ళిపోయాడు సార్. మేము ధర్నాలు చేసాం అఖిల పక్షం నుంచి చేసాం కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు. మేమంటాం పిహెచ్సిని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం సార్.
ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ట్రైబల్ ఫండ్గా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని ఎందుకు వెనక్కి తీసుకెళ్లారనేది మా ఇది సార్. పిల్లల మీద ఇంకా డయాలసిస్ దాకా రాదు. ఏది ఆపారు మీకు ఇప్పుడు? ఏం ఆపారు నీకు? వీళ్ళు ఏంటంటే సార్ పెన్షన్ ఇవ్వాలనుకోండి సార్ కిడ్నీ బాధితులు. మండల ఉపాధి మీకు రావట్లేదు, మీకు ఇబ్బంది లేదా? మరి నీళ్ళకి మీరు కూడా అక్కడే ఉంటారు. నీళ్ళు బాగున్నాయి. పక్కన క్వారీలు ఉన్నాయి సార్. క్వారీ ఉంటాం ఓవర్ ప్లాస్టింగ్ అది ఒక వేరే సమస్య. ఇది ఓన్లీ ఇప్పుడు ఇది చెప్పమన్నారని దీని మీద మూల కారణం ఏంటి? టీడీఎస్ లెవెల్స్ కానీ సిలిగా కానీ ఫ్లోరైడ్ కానీ ఇవి ఎక్కువ ఉంటుంది సార్ వాటర్ లెవెల్లో. కృష్ణా జలాలు పంపిస్తామంటున్నారు తప్పితే ప్రతి జిల్లాలోనూ డ్రై ఏరియాలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది. దీని మీద పాలసీ నిర్ణయం అయితే లేదు గవర్నమెంట్ దగ్గర. ఇది ముఖ్యమైన విషయం. దీని మీద పాలసీ నిర్ణయం లేకపోవటం వల్ల వచ్చిన నష్టమే వీళ్ళందరికీ. దీనికి చిన్న క్లారిఫికేషన్ సార్. అప్పుడు ఉన్నటువంటి లక్ష్మీకాంతం కలెక్టర్గా చేసినట్టు లక్ష్మీకాంత్ గారు అసలు ఫ్లోరోసిస్ వాళ్ళ కిడ్నీకి రాదనేది నా దగ్గర వీడియో ఉంది. కాదు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సార్. యాజ్ ఏ కలెక్టర్గా కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఫ్లోరోసిస్ వల్ల అయింది మీరు తీసుకోండి. వాళ్ళకి వేరే కారణాలు ఉన్నాయని దీని మీద నేను టీం పంపిస్తాను. ఫస్ట్ దీని మీద టీం పంపించి నేను ముందు ఉదాహరణ చేసినట్టుగా టీం పంపించి ముందు దీని మీద కనిగిరి సార్, ఇది కృష్ణా జిల్లాది ఇది ఒకటి సార్. వేమూరు ఇంకోటి ఏదో చెప్పారు. ఇంకో మీదేంటంటే ఇరువు మండలం వచ్చేసి ఏకొండ తిరువురు నియోజకవర్గం. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ట్రైబల్ జనాభా లంబాడ జనాభా ఎక్కువ ఉన్నది ఇక్కడే సార్. తిరువురు కాన్స్టిట్యున్సీలో ఏకొండూరు మండలం. మీరు తీసుకుని